ఇది నాది అది నాది అనుకుంటావని లైఫ్లో నువ్వు ఒంటరినే వచ్చావు, ఒంటరినే వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో, లైఫ్లో నువ్వు ఏది కొనలేవు, ఏది తీసుకపోలేవు. ఎవరు మనం ఒంటరినే వచ్చాము, ఒంటరినే వెళ్ళిపోతాం. ఉన్న రోజులు అందరితోటి మంచిగా ఉండాలి, ఉన్న రోజులు మంచిగా కలిసి ఉండాలి, ఉన్న రోజులు ఎంజాయ్ ఉండాలి. ఏదే కానీ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, లేనప్పుడు పోయినప్పుడు ఏది రాదు, ఏది తీసుకపోలేవు. అర్థమైందా? ఇది నా వాళ్ళు, ఇది నీ వాళ్ళు అందరిని అనుకుంటామని నీ ఎమ్మడి ఏది రాదు. ఏది చీమైనా, జీవైనా, జీవజంతు అయినా, మనిషి అయినా, ఎవ్వరైనా ఇంకో దానికి ప్రారంభం లాస్ట్కు. అది లాస్ట్ మన పైకి పోయినాక ఏదే కానీ దేవునికి లేనిది ఏదైనా పుట్టదు, ఏదైనా లేదు. ఇంకో దానికి ప్రారంభం. అర్థమైందా? ఉన్నప్పుడు ఏం చేయాలి, పోయినప్పుడు ఏది ఏం చేయలేవు. ఒంటరినే వచ్చావు, ఒంటరినే వెళ్ళిపోతాం. ఎవడు నీ తోడు రాడు, ఎవడు నీ ఎమ్మడి రారు, నీ ఎమ్మడి నిన్న ఎవరు రారు. గుర్తుపెట్టుకో, ఏదే కానీ మనం ఉన్నప్పుడే అన్ని అనుభవించాలి, పోయినాక ఏది రాదు మన ఎమ్మడి. మనం ఉన్నప్పుడే అన్ని ఎంజాయ్, ఉన్నప్పుడే అన్ని అనుభవించాలి. పోయినాక మనం ఎమ్మడి ఎవడు తోడు రాడు, ఎవడు నిన్ను అన్నాడు. అర్థమైందా? ఒంటరినే వచ్చావు, ఒంటరినే వెళ్ళిపోతావు. ఎవరైనా అంతే, ఎవడైనా మన పైలోకం పోవాల్సిందే ఎన్ని రోజులకైనా. అది గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నిన్ను ఎవ్వరు రారు నీ తోడు. నువ్వు ఒంటరినే పుట్టావు, ఒంటరినే వచ్చావు, ఒంటరినే వెళ్ళిపోతావు. అదే కానీ మట్టిలో కలిసవలసిందే. నీ ఆత్మ అనేది పైకి స్వర్గానికి పోవాల్సిందే. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికైనా అది మనం ఇవ్వాలనుకుంటాం అనుకుంటాం. ఒక మనిషికే గ్యారెంటీ లేదు. అసలు ఒక వస్తువుకే కానీ ఏదే కానీ గ్యారెంటీ లేదు ఇవాళ రేపు. గుర్తుపెట్టుకో. దేనికి అంటే ఒక మనిషికి నీ ఏడ పోయినా ఏడ ప్రాణం పోతుందని మనకు తెలియదు. అది రాసి పెట్టి ఉంది. ఒక మనిషికి ఎట్లుంటుందో తెలుసా? అదే కానీ ఏడపోతే మన ప్రాణాలతో, ఏడపోతే మన ప్రాణాలు వస్తాయని మనం అనుకుంటున్నాం. అది ఎప్పటికైనా సహజం కాదు. ప్రాణం పోవాల్సిందే. అది పైలోకం పోవాల్సింది, కైలాసం పోవాల్సింది. మనం ఇంకో దానికి ప్రారంభం కావాల్సింది. ఏది కానీ అది గుర్తుపెట్టుకో. ఇంకో దానికి జీవి పోయాల్సింది. మరి జీవి ఇదంతా మనం చనిపోయి జీవులు ఎక్కడ పోతే ఆత్మలై మళ్ళా జీవి అనేది ఇంకో దానికి ప్రారంభం అవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆ శివునికి లేని, దేవునికి లేనిది ఏదైనా మనం సృష్టి లేదు, సృష్టి లేదు ధర్మం లేదు, ధర్మం లేని సృష్టి లేదు. ఈ భూమికి, ఆకాశానికి ఏది లేదు. రాసి పెట్టిన రాతని అది మానవునికి దక్కుతుంది. లైఫ్లో మనం అనుకుంటాం ఈ బంగ్లా, ఆ బంగ్లా, ఈ పొలాలు ఏది రాదు ఫ్రెండ్. మొత్తంలో ఉన్న రోజులు అందరితో మంచిగా ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి, ఉన్న రోజులు గడపాలి, ఉన్న రోజులు చేయాలని లైఫ్లో ఏది రాదు. ఓకేనా? నేను చిన్నోనైనా వయసు కానీ మంచి ఓకేనా? చిన్నోనైనా సరే నేను ఉన్నది చెప్తాను ఫ్రెండ్స్. ఏమని అనుకోరు. ఓకేనా? ఫాలో, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? యూట్యూబ్ ఛానల్లో పెడతాం. ఏదైనా మన కాటికోవాల్సిందే. కాటికి తప్ప ఏది లేదు మనకు. దేనికి మంచిన మూమెంట్ ఏది లేదు. ఎప్పటికైనా అక్కడ పోవాల్సిందే మనం. ఎప్పటికైనా ఈ భూమిని ఉండం, ఈ సోజానికి ఉండం. ఎన్ని రోజులకైనా అక్కడ అవకాశానికి వచ్చింది. ఒక ప్రాణాన్ని ఎట్లా కాపాడాలంటే మన కాడు ఉంటుంది ఫ్రెండ్స్. కింతత ఉంటుంది ప్రాణం, అది కింతే ఉంటుంది. ఊపిరి ఎంత ఉంటుందో ఇంతే ఉంటుంది. ఆ ఊపిరి పోయినాక మనకు రాదు. ఆ ఊపిరి ఏడు ఉంటుందంటే మన గుండెలో ఉంటుంది. ఆ ఊపిరి పోయినాక మనకు జీవితంలో ఏది రాదు. అదే మనకు ఊపిరి కాపాడేది. ఆ ఊపిరి కోసం మనం ఎన్నో తిప్పలు, ఎన్నో అప్పులు చేస్తాం, ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో అద్భుతాలు చేస్తాం, ఎన్నో చేస్తామని అవి వేస్ట్ మొత్తంలో. ఆ ప్రాణాని కోసం, మన గిత్త ప్రాణం కోసం ఎన్నో తిప్పలు పడతాం, ఎన్నో బాధలు పడతాం, ఎన్నో కష్టాలు పడతామని అది ఎప్పటికీ సహజం కాదు, ఎప్పటికీ గొప్ప కాదు, ఎప్పటికి కాదు, ఎప్పటికైనా పోవాల్సిందే. అది గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా ప్లీజ్ యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్